ఆధ్యాత్మికంగా మనం ఒక స్థానానికి వెళ్ళచ్చు. ఎందుకనంటే మనం ఏదో ఒక ఆరాధన చేసో, పూజలు చేసో, నిత్యం నామస్మరణ చేసో మనము భగవంతుడిని చేరువలో కూర్చుని ఉండవచ్చు. అదే ఉపాసన కదా. ఉపవాసము, ఉపాసన, భగవంతుడికి సాన్నిధ్యంగా మనం ఉండడము, భగవంతుడిని నిత్యం తలవడము, భగవంతుడికై కార్యక్రమాలు చేయడం, భగవంతుడిని తలుస్తూ సేవ చేయడం. అయితే భగవత్ సేవలో మానవ సేవ కూడా ఉంది, భగవత్ సేవలో ప్రకృతి సేవ కూడా ఉంది, భగవత్ సేవలో మనకి పశు సేవ కూడా ఉంది. అయితే అందరూ ఏమనుకుంటారంటే పూజలు, వ్రతాలు, హోమాలు, ఆరాధనలు చేస్తే చాలు, మనం ముక్కు మూసుకొని తపస్సు చేస్తే మనకి మాత్రం ముక్తి కలిగితే చాలు అనుకుంటారు. మన చుట్టూ ఉన్న లోకం కళ్యాణం జరగకపోతే మనకి అందులో కళ్యాణం జరుగుతుందా? పొల్యూషన్ ఉంది, పొల్యూషన్లో మనము పొల్యూటెడ్ ఉంటాం కదా. మన చుట్టూ ఎంత పొల్యూషన్ పెరుగుతూ ఉంటుందో మనకి కూడా అంతే పొల్యూషన్ పెరిగి శరీరంలో రకరకాల రోగాలు వస్తాయి. అయితే మనం తపస్సు చేశాం కదా, హోమాలు చేశాం కదా, పూజలు చేశాం కదా, మరి మనకి రోగాలు రావద్దు కదా. ఎందుకు వస్తున్నాయి అంటే లోక కళ్యాణార్థం మనం ఆలోచించట్లేదు, మన కళ్యాణమే ఆలోచిస్తున్నాం. ఎప్పుడైతే మన కళ్యాణం కోసం మనం ఆలోచిస్తూ మనం మాత్రమే బాగుండాలని ఆలోచన చేస్తూ మనం జీవితాన్ని ముందుకు నడిపిస్తామో అక్కడ మనకి సమస్య మొదలవుతుంది. నేను అనే తత్వాన్ని వదిలేస్తేనే భగవంతుడిని పొందగలుగుతాం. అందుకనే ఏమంటారు స్వామీజీలు, చిన్నజీయర్ స్వామి కావచ్చు, ఏ పీఠాధిపతినైనా మీరు తీసుకోండి, వాళ్ళందరికీ పిలిచి భిక్షాటన చేసి ఒక కార్యక్రమం చేస్తారు. అందరినీ పిలిచి కూర్చోబెట్టి సమాశ్రయణం చేస్తారు. అందరినీ పిలిచి ఒక మంత్రోపదేశం చేస్తారు. ఎందుకు? అందరూ ముక్తిని పొందాలి. అంటే పరమాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గోష్ఠి వెళ్ళాలి అని అంటారు. నువ్వు ఒక్కడి వెళ్తే పరమాత్మ అంటట, సరే బయట ఉండి కొంతసేపు నెమ్మదిగా చూద్దాం నీ సంగతి, జీవితంలో నువ్వేం చేసావు, నీకోసమే కదా కష్టపడింది, ఉండులే అక్కడ అంటట. అదే నువ్వు ప్రకృతి కోసం, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, పశువుల కోసం ఏమన్నా చేస్తే మొట్టమొదలు నేను పిలుచుకుంటాట. అంటే ఆయన చేతిలో ఉన్న మోక్షం లడ్డు ఎవరికి పడుతుందో నిత్యం ఆరాధన చేసిన వాళ్ళకి కూడా దొరకకపోవచ్చుట, కానీ మంచి కోరుకునే వాడికి ఖచ్చితంగా దొరుకుతుందిట. అందుకని నిత్యం నేను సేవ చేస్తున్నానా లేదా, నలుగురికి మంచి చేస్తున్నామా లేదా, నలుగురి గురించి మంచిగా మాట్లాడుకుంటున్నామా లేదా. ఇవాళ ఇక్కడ మాట్లాడగానే ఇంటికి వెళ్ళి ఆమె అలా చెప్పింది, ఆ పుణ్యం ఏదైతే ఉందో తరిగిపోతుంది. మనం వేరే వాళ్ళని తిడతాము, దూషిస్తాము, వాళ్ళ గురించి భక్షణాలు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ అకౌంట్లో ఉన్న పాపం మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. మన అకౌంట్లో పాపం లేకనా మనం ఇక్కడ ఉంది, మన అకౌంట్లో పాపము ఉంది, పుణ్యము ఉంది, రెండు ఉన్నాయి కాబట్టి మనం సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ అనుభవిస్తాం. ఎప్పుడైతే మనం ఈ రెండింటినీ అనుభవిస్తున్నామో మళ్ళీ మనం ఇంకో అకౌంట్ నుంచి డ్రా చేసుకుని మన అకౌంట్లో వేసుకోవాల్సిన అవసరం మనకు లేదు, మన దగ్గరే ఉంది కాబట్టి. మనది కరిగించుకోవడానికి మనం భూమి మీద మానవ రూపంలో అవతరించాం. అయితే చేసే మనం ప్రతి కార్యక్రమంలో మనం పొల్యూషన్నే పెంచుతున్నాం. ప్రతి పని మన నిత్యం చేసే మన నిత్య రోజు కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలలో మనం చేసే ప్రతి పనిలో ప్లాస్టిక్ని వాడడం కానీ, ఎక్కువగా వెహికల్స్ వాడడం కానీ, మన ఏసీలు ఎక్కువగా వాడడం కానీ, ఎలక్ట్రిసిటీ ఎక్కువగా వాడడం, ఎప్పుడు లైట్లు ఫ్యాన్లు వేసి ఉంచేయడం కానీ, అలాగే మనము కాంక్రీట్ జంగల్ని మనం అందరం ఇల్లులో ఏం చేస్తున్నాం, అందరం సిమెంట్ తోటే కట్టుకుంటున్నాం. ఒకప్పుడు మట్టితో కట్టేవాళ్ళు, ఇటుకలతో కట్టేవాళ్ళు. అందువల్ల పొల్యూషన్ తగ్గేది. ఆ పొల్యూషన్ అంతా మట్టి పీల్చుకునేది, వీళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏది పీల్చుకునే శక్తి లేని వాటిని మనం పోషిస్తున్నాం. అందువల్ల మనకేమవుతుంది, పొల్యూటెడ్ హెల్త్ అవుతుంది. కాబట్టి మన చేతిలో ఉన్నవి, మనం సిమెంట్ ఇటుకల్ని ఇప్పుడు వీటిలన్నింటినీ మార్చేసేసి మనం కొత్తగా ఇల్లులు కట్టేయడానికి ప్లాన్ వేయలేము. ఎందుకంటే మనం సివిల్ ఇంజనీరింగ్ కాదు కాబట్టి. మనం చేయగలిగేది ప్లాస్టిక్ నో, మాకు ప్లాస్టిక్ వద్దు. అలాగే గోవు యొక్క పదార్థాలనే మేము వినియోగిస్తాం. ఆవు పదార్థాలు, నెయ్యి, పెరుగు, పాలు, వెన్న ఇలాంటివి సంబంధించినవి, ఆవుకు సంబంధించినవి మాత్రమే వినియోగిస్తాం. అది రేట్ ఎక్కువ, కాస్ట్లీ అయినా సరే కొంచెమే వేసుకుందాం. గరిటెలు నెయ్యి వేసుకునే బదులు కొంచెం వేసుకొని తిందాం, కానీ ఆరోగ్యంగా ఉంటాం కదా. గరిటెలు మనము ఎద్దు యొక్క దున్నపోత గేదె యొక్కవి వాడిన తర్వాత మనకి వచ్చేది కొలెస్ట్రాల్ తప్ప ఏమీ లేదు, అనారోగ్యం తప్ప ఏమీ లేదు. ఇలా మన చేతిలో ఉన్న కొన్నిటిని మనం త్యజించగలిగితే మనం ప్రకృతికి సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఆ ఉద్దేశంతో గీత ఆమె ఆధ్వర్యంలో
ఇది ఏంటంటే తను ట్రైనర్గా ఉంటుంది, ఆవిడ ఇవన్నీ చేస్తుంది. కాబట్టి ఆమె చాలాసార్లు చెప్తూ ఉంది, ఒకసారి ఇలాంటి కార్యక్రమం హైదరాబాద్లో చేయండి, మీరు ఎక్కడెక్కడో చేస్తున్నారు, హైదరాబాద్లో చేయండి, చేస్తే మాకు నేను కూడా చెప్తాను, నేను ట్రైన్ చేస్తాను అని. చాలామంది నన్ను ఇక్కడ ట్రైనింగ్ చేసే వాళ్ళు కన్సల్ట్ చేశారు. కానీ గీత మా ఆడబడుచు వాళ్ళ కోడలు. అలాగే సో గీత ఏంటంటే నేను చేస్తాను, నేను మామూలుగా గీత గీత అని పిలుస్తుంటే మీకు అనిపించచ్చు అట్లా అని, గీత గారు అనాలి ఇప్పుడు. అయితే ఆ అమ్మాయి ఏంటంటే ఇక్కడ చేద్దాం ఒకసారి, దివ్య ఇక్కడ చేస్తే బాగుంటుంది అని. సరే, అందరూ ఎవరైనా వినియోగించుకోగలిగితే జూట్ బ్యాగ్స్ తయారు చేయడం, దాన్ని లేదా మన జీవితంలో అన్వయించగలిగితే నిత్యం మనం వాడడంలో ప్లాస్టిక్ కవర్స్ తీసుకెళ్లకుండా, ప్లాస్టిక్ కవర్స్ ఇస్తుంటే వద్దు, మా దగ్గర ఉన్న జూట్ బ్యాగ్లో, మా దగ్గర ఉన్న బ్యాగ్లో వెళ్ళి సంచి, చేతి సంచి, బట్ట సంచి అయినా కావచ్చు, పూర్వకాలంలో బట్ట సంచిలు వాడేవాడు, ఈ బట్ట సంచి అయినా కావచ్చు, జూట్ బ్యాగ్స్ అయినా కావచ్చు, ఏది అయితే ప్రకృతిలో వేసేసిన తర్వాత, అంటే మట్టిలో వేసేసిన తర్వాత మట్టితో కలిసిపోయి మమైకం అయిపోతుందో, మన శరీరాన్ని ఎలాగా మట్టిలో పడేస్తే మట్టితో మమైకం అయిపోతుంది. మళ్ళీ మట్టిని చూస్తే మనకి ఎప్పుడు తెలియదు ఎంతమందిని అది మింగేసిందో, ఎంతమందిని ఆస్వాదించిందో, ఎంతమందిని అడిగించుకుందో. భూమి ఎన్నో చూసింది భూమి, మనం అన్నీ చూడలేదు. భూమి చూసినంత మనం చూడలేదు. నీటిని చూసింది, ప్రళయాన్ని చూసింది, ప్రకృతిని చూసింది, సృష్టిని చూసింది, అన్నిటినీ చూసింది, మన పెరుగుదలను చూసింది. అలాంటి భూమిని మనము కలుషితం చేస్తున్నాం. అయితే అది మనకి, మన తర్వాతి తరాలకి చాలా విశేషమైన విషయాన్ని మనం ప్రసాదిస్తున్నాం వాళ్ళకి. మనం విషపూరితమైన గాలిని వాళ్ళకి ఇస్తున్నాం. అందరినీ మార్చలేకపోయినా ఇద్దరు మారినా, ఓ 100 మంది కాదు, ఇద్దరు మారినా ఆ ఇద్దరు ఇంకో ఇద్దరిని మార్చరా, వాళ్ళు నలుగురు అవరా. అలా మనము చేయడానికి సంకల్పిస్తున్నాం. దాదాపుగా ఒక 2006లో మేము ఈ ట్రస్ట్ని స్థాపించాము. ఈ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు, వేల కార్యక్రమాలు చేసాము. సుదర్శన హోమాలు, రకరకాల హోమాలు అయితే వేలు ఎప్పుడో చాలా దాటిపోయినాయి. ఇలా అన్ని కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాము అని అంటే కనుక, కలుషితమైన వాతావరణం, హవనంలో వాడే రకరకాల పదార్థాల వల్ల మనకి ఈ వాయువు కూడా చక్కగా పునీతం అవుతుంది అని, ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఇదొక ప్రయత్నంగా చేస్తున్నాం. దీనికి మంచి ఆదరణ లభించి చాలామంది నేర్చుకుని వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుంటే దాంట్లో మేము మొట్టమొదటిగా సంతోషిస్తాం. విఠల్ రెడ్డి గారు మాకు ఎప్పుడు ఏ విషయంలో అయినా ముందుగా వస్తారు, సహాయపడతారు. అది వారి సహృదయత మాకు ఆత్మీయంగా నలగడం. అలాగే నేను చేసే ప్రతి కార్యక్రమంలో, మేము కోవిడ్లో చాలామందికి అన్నదానాలు చేసాం. వాటిలో కూడా అప్పుడు మాకు కోవిడ్ నిబంధనలు మీకు తెలుసు, ఎవరిని రానియడానికి వీల్లేదు. బ్రాహ్మణులకి పాపం అన్నదానం లేదు, బ్రాహ్మణులకి పూజలు లేవు. బ్రాహ్మణులకి పూజలు లేక వాళ్ళకి ఇంట్లో తినడానికి లేకుండా లేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దాదాపుగా 300 నుంచి 400 మంది బ్రాహ్మణులు వచ్చారు, ఓన్లీ ఆ భోజనానికి, అంటే సామాన్ తీసుకెళ్ళడానికి. ఒక నెలకి సామాన్ సరిపడా ఇచ్చామన్నమాట. దానికి విఠల్ రెడ్డి గారు మొత్తం అక్కడంతా శానిటైజేషన్ చేయించి మా సందంతా మొత్తం మేము ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ చూసుకుని ముందు నుంచుని అతను కూడా అందరికీ శానిటైజర్స్ సప్లై చేసి మా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయించగలిగారు. లేకపోతే అది అవ్వదు. మనకి ఎంత శక్తి ఉన్నా మనకి ఒక రాజకీయ పలుకుబడి కూడా అవసరం ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నప్పుడు, అలాంటి సమయంలో. అయితే అలా అంతమంది బ్రాహ్మణులకి సేవ మేము చేసుకోవడానికి మాకు అవకాశాన్ని ఆ విధంగా కల్పించారు. అలా మాకు ఆత్మీయంగా ముందుకి మమ్మల్ని తీసుకెళ్ళడానికి చాలా మటుకు ఎప్పటికప్పుడు తన వంతు తన సహాయం చేస్తున్నారు. ఇలాంటి ఒక కార్పొరేటర్ ఉండడం చాలా అవసరం. ఇప్పుడున్న కార్పొరేటర్ అయితే మాకు అసలు ఎప్పుడు తెలియదు. అప్పుడప్పుడు నేను కార్యక్రమాలు చేసేటప్పుడు వచ్చి కనిపించి వెళ్తుంటాడు అంతే. అయితే విఠల్ రెడ్డి గారు అలా కాదు, మొదల నుంచి ఎండింగ్ వరకు ఉంటారు. ఆయన కావాలని నన్ను పిలవండి అని వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ తేడా అయితే ఉంది. కాబట్టి నెక్స్ట్ విఠల్ రెడ్డి గారు వస్తారని ఆశిస్తూ విఠల్ రెడ్డి గారిని ఒక 4 మాటలు మాట్లాడాల్సిందిగా సభను కోరుకుంటున్నాను. మీ శారదా మండలికి చాలా